అందుకే శంకరాచార్యులు వారు దీన్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఒక విషయాన్ని మనకి తెలియజేస్తారు. ఆ బంధువుకు ఉండేటటువంటి గొప్పతనం గురించి శివానంద లహరిలో ప్రస్తావన చేస్తారు. పరమశివుడు నాకు బంధువు అన్నారు ఆయన. ఎందుకంటేట ప్రభుత్వం దీనానాం ఖలు పరమ బంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయో త్వయైవ క్షంతవ్యాః మదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనబియం బంధుసరణి. బంధునీతి అన్నారు. ఏమిటిట బంధునీతి అంటే, ఒక ఆయన చాలా గొప్ప పదవిలో ఉన్నాడు, చాలా శక్తివంతుడయ్యాడు, చాలా ఐశ్వర్యవంతుడయ్యాడు. అదే బంధువుల్లో ఒక ఆయన బాగా కింద పడిపోయి ఉన్నాడు, ఏ శక్తి లేకుండా ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, దీనుడై ఉన్నాడు. వాడు నన్ను వచ్చి అడగాలి కదా అన్నట్ట బంధువు. ఆయనే ఈయన దగ్గరికి వచ్చి, ఎరా నువ్వు ఏం చేస్తున్నావు, ఎట్లా బ్రతుకుతున్నావు, ఏం చేస్తావు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు స్థిరపడే వరకు ఇది చేసి వృద్ధిలోకి రా అని తను సహాయం చేసి, తన దగ్గరే ఏదో కొలువిచ్చి లేకపోతే కొలువిప్పించి ఓ కంట కనిపెట్టి వృద్ధిలోకి వచ్చి స్థిరపడే వరకు చూస్తాడు. బంధునీతి అంటారు. అంటే మీరు అడిగితే ఉపకారం చేసేవాడు కాదు, అంత గొప్ప స్థితిలో ఉన్న అందరికన్నా కింద పడిపోయిన వాడెవరో వెతుక్కుని వచ్చి మరీ ఉపకారం చేస్తాడు. అలా చేసిన వాడెవరో ఆయన బంధువు. కాబట్టి అది బంధునీతి. శంకరాచార్యులు వారు శివుడితో అన్నారు, ప్రభుత్వం దీనానాం ఖలు పరమ బంధు పశుపతే. శివ, మీతో మాకో బంధుత్వం ఉంది. ఏమిటంటారా, మీకు దీనబంధో అనో బిరుదుంది. మీరు దీనులకు బంధువు. ఆ దీనులకు బంధువు అయినప్పుడు మీరు అందరికన్నా ఎవరి కోసం పరిగెత్తాలి? అందరికన్నా బాగా పడిపోయిన వాడు ఎవరుంటారో వాడి దగ్గరికి పరిగెడితేనే బంధునీతి తెలిసున్నవాడు అంటారు.